స్త్రీ జాతి వేరొక దేశంలో శంకరుడి జీవనమునకు హేతువు పార్వతీదేవి మెడలో మంగళసూత్రం అని తీర్పిచ్చారు పోతన గారు. దేవతలందరూ జయ జయధ్వానాలు చేస్తుంటే శంభో శంకర హర హర మహాదేవ అని అరుస్తుంటే సింహాసనం దిగి ఎదురొచ్చి ఎక్కడికి పోతావే హలాహలమా రా అని ఆయన ఎదురెళ్ళి దాన్ని పట్టుకుని చేతిలో పట్టుకుని నలిపి ఉండ చేసి నేరేడు పండంత చేసి గభాల నోట్లో పడేసుకుని మింగేశాడు. మింగేస్తే మరి ఆయనకి ఏమైపోలేదా అని అనుమానం వస్తుందేమో అని వెంటనే పోతన గారు చెప్పారు. ఎదురెళ్ళినప్పుడు కాని, పట్టుకున్నప్పుడు కాని, ముద్ద చేసినప్పుడు కాని, నోట్లో పెట్టుకున్నప్పుడు కాని, మింగినప్పుడు కాని వేడి చేసి ఓ పొక్కు పుట్టలేదు ఆయన ఒంటి మీద. ఇంత చల్లటి చంద్రుడు కందిపోలేదు. పిల్లపాములు ఆయన ఉంగరాల కింద పెట్టుకుంటాడు, చుట్టుకుంటాడు. ఓ పిల్లపాము వేడిగా ఉందని పక్కకి జారిపోలేదు. అలా నవ్వుతూ కూర్చున్నాయి. శంకరుడి పాదములను నమ్ముకున్నవాడు కూడా హాలాహలం లాంటి కష్టం వచ్చినా అలాగే ఉంటాడు చల్లగా. కానీ ఆయన నోట్లో పెట్టుకుని మింగుదాం అనుకున్నట్ట ఇక్కడ దాకా వెళ్ళింది కంఠంలోకి. తీరా మింగేద్దాం అనుకుంటే అయ్యో కడుపు నిండా అధోలోకాలున్నాయి, పైన ఊర్ధలోకాలున్నాయి.